సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు చదివి సహాయం చేయండి. చదువుతున్నప్పుడు అందరు జాగ్రత్తగా వినవలసిందిగా కోరుకుంటున్నాను. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకునగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములు దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుపుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టువాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచెను. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకునగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. చాలు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? చదవబడిన వాక్యం అర్థమైందా? ఇక్కడ ఏం జరుగుతుందంటే మోషే తెలుసు కదా అందరికీ. మోషే, అహరోను, మిరియాము వీరి ముగ్గురు మధ్యలో ఒక సంభాషణ జరిగింది. ఒక సిచ్యువేషన్. ఎలాంటి సిచ్యువేషన్ అంటే అహరోను, మిరియాము మోషే యొక్క అన్న ఇంకా అక్క. మిరియాం ఎవరు? మోషే వాళ్ళ అక్క. అహరోన్ ఎవరు? మోషే వాళ్ళ అన్న. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు, అంటే ఇజ్రాయేలీలు కాకుండా మిగతా బయట వాళ్ళని అన్యురాలైన స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు ఈ మిరియాము ఇంకా అహరోను మోషేతో అంటే లైక్ ఆపోజిట్గా మాట్లాడుతున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు. దేవుడు నీతో మాత్రమే మాట్లాడిస్తాడా, మాతో మాట్లాడించలేడా అని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇలా మాట్లాడినప్పుడు ఈ మాటలు ఎవరు విన్నారో? దేవుడు విని వాళ్ళను పిలవడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే వాళ్ళు ఇద్దరు వాళ్ళ తమ్ముడు గురించే మాట్లాడుతున్నారు, తమ్ముడికి ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం ఈ మిరియాము అహరోను మాట్లాడిన మాటల్ని చూసినట్లయితే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవుడు ఎంచుకున్న ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవునా? మనము యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. అలాగుననే నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడెను. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవును తగలబెట్టును. చాలు. నాలుక మన బాడీలో నాలుక ఎంత ఉంటుందండి? మన బాడీలో నాలుక చాలా చిన్న అవయవం కదా. కానీ అది ఏం చేస్తుందంట, ఒక అగ్గిపుల్ల నిప్పుని, ఒక చిన్న అగ్గిపుల్ల నిప్పు పెట్టినప్పుడు అది ఎంత పెద్దదాన్ని కాల్చివేస్తుంది కదా. అలాగే మన నాలుక కూడా ఏం చేస్తుందంట, పెద్దగా. అంటే మన నాలుక చిన్నదే కానీ మాట్లాడే మాట పెద్దది. మన బాడీలో మన నాలుక లేకపోతే మనం ఏం మాట్లాడలేం కదా. కాబట్టి మన మనసులో మనం ఏమనుకుంటున్నామో, మన బ్రెయిన్లో మనం ఏమనుకుంటున్నామో బయటకు వచ్చేది మన నాలుక ద్వారా, మన మాటల ద్వారా. కాబట్టి ఇక్కడ మిరియాము కూడా ఏమవుతుంది అంటే మోషేనే దేవుడు ఎన్నుకున్నాడా, మమ్మల్ని ఎన్నుకోలేదా, మోషేనే దేవుడు వాడుకుంటాడా, మాతో మాట్లాడించలేదా అని మోషేకి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు మనం చూడవలసిన కొన్ని విషయాలు ఏంటంటే ఈమె ఎలా మాట్లాడింది, మనం ఎలా మాట్లాడకూడదు.
మన నాలుక ఎలా ఉండకూడదు అనే విషయాలు మనం చూద్దాం. ముందుగా గర్వపు మాటలు మాట్లాడింది ఎవరు? మిర్యాము, అహరోన్. ఏమని మాట్లాడారు? గర్వపు మాటలు కదా. అంటే గర్వం చూపిస్తుంది. అంటే నిన్ను మాత్రమే దేవుడు వాడుకుంటాడా, మమ్మల్ని వాడుకోడా? అదే ఉంది కదండి, ఒకసారి చదవండి. మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకునగా. ఏమంటుంది? మోషే చేతనే యెహోవా పలికించెనా, మా చేత కూడా పలికించిండు కదా యెహోవా. మోషేనే గొప్పవాడా, మేము బాదా గొప్పవాళ్ళం? మోషేనే వాడబడాలా, దేవుడికి మేము వాడబడకూడదా అని ఎలా మాట్లాడుతుంది? గర్వపు మాటలు మాట్లాడుతుంది కదా. దేవుడికి అసహ్యమైన కార్యం ఏంటంటే గర్వంగా మాట్లాడడం. దేవుడికి అస్సలు ఇష్టం లేదు. దేవుడికి గర్వంగా మాట్లాడడం అస్సలు ఇష్టం లేదు. గర్వం మన లోపల ఉంది అంటే మనకేమొస్తుంది అన్నట్టు? నాశనం మన జీవితంలో వస్తుంది అని అర్థం. చదువుతారు ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి, నాకు సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. నాశనమునకు ముందు గర్వము నడుచును. చాలు. నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? అంటే నువ్వు గర్వంగా మాట్లాడుతున్నావు అంటే నీకేం రాబోతుంది? నాశనం రాబోతుంది. నీ జీవితం నాశనం కాబోతుంది. నువ్వు గర్వం నీలో ఉంది అంటే నువ్వు నాశనం కాబోతున్నావు అని అర్థం. అంటే ఇప్పుడు మిర్యాము జీవితంలో కూడా మనం చూసినట్లయితే మిర్యాముకి గర్వపు మాటలు మాట్లాడడం వల్ల ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే గర్వముగా మాట్లాడొద్దు. నువ్వేం మాట్లాడినా సరే గర్వంగా మాట్లాడు. గర్వం అనేది నీ హృదయంలో ఉండొద్దు. మిర్యాము, అహరోను అదే పని చేశారు, గర్వంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషేకి వీళ్ళు అన్న అక్క అయినంత మాత్రాన వాళ్ళని ఎన్నుకోవాలని లేదు కదా, వాళ్ళతో అన్ని పనులు చేయించాలని లేదు. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, మోషేని నడిపించాడు, కాపరిగా ఉంచాడు. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే గర్వంగా మాట్లాడి మోషేకి విరోధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టం లేని కార్యం గర్వం. ఇంకొక వాక్యం కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఇచ్చుకుములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. చాలు. ఇక్కడ ఇచ్చకములు, బింకములు అని 2 పదాలు ఉన్నాయి కదా. బింకములు అంటే గర్వం, ప్రౌడ్. బింకములు అనే మాటకి గర్వం అని అర్థం. ఇచ్చకములు ఆడు అనే మాటకి ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఫ్లాటరీ అని ఉంటుంది. అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది వాళ్ళు ప్రమోషన్ కోసం, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రమోషన్ కోసం వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన పనులు తప్పైనా కూడా ఆ తప్పులను పొగుడుతూ ఉంటారు కదా. నేను మంచి పని చేసావు, చాలా మంచి పని చేసావు, వాళ్ళు చేసిన తప్పని మీకు తెలుసు. కానీ వాళ్ళ దగ్గర మీరు మార్కులు కొట్టేయడానికి ఏం చేస్తుంటారు? వాళ్ళు పొగుడుతూ ఉంటారు. ఇన్సిన్సియర్ ప్రైజెస్ అంటాం. పనికిరాని పొగడతలు, అవసరం లేని పొగడతలు, అలాంటి మాటల్ని ఇచ్చకములు అని అంటాం. కాబట్టి అలాంటి ఇచ్చకములాడు పెదవులను, బింకములాడు నాలుకలను ఏం చేస్తాడంట? దేవుడు కోసి వేస్తాడంట. మన జీవితంలో ఒకవేళ అలాంటి మాటలు ఉన్నాయేమో మనం ఇప్పుడు సరి చేసుకుందాం. కాబట్టి మొదటిగా మనం మిర్యాము మాట్లాడిన మాటల్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే గర్వంగా మాట్లాడొద్దు. రెండోదిగా సనుక్కోవద్దు. చూద్దామా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చదవండి. 14వ. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనించులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంహేయములను మాని సమస్త కార్యములను చేయుడి. చాలు. మనం దేవుని పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలంట? సనగడం మానేయాలంట, సనుక్కోవడం మానేయాలంట. మనం అప్పుడు దేవుని పిల్లలం అవ్వాలంటే సనగడం మానేయాలి. మనం ఎవరి మధ్యలో ఉన్నాము? మూర్ఖులైన చెడ్డ మనుషుల మధ్యలో మనం ఉన్నాము. ఒకసారి మళ్ళీ చదువుతారా వాక్యం? వినండి జాగ్రత్తగా. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అన్నింజులునైన దేవుని కుమారుగునట్లు సనుగులను, సంహయములను మాని
సమస్త కార్యములను చేయుడి. ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నాం మనం? మూర్ఖులైన ప్రజల మధ్యలో, వక్రజనము మధ్యలో మనం ఉన్నాం. అలాంటి జనముల మధ్య మనం ఎలా ఉండాలంట? సనుక్కోవద్దంట. సనుక్కోకుండా, గునుక్కోకుండా మనం చేసే పనిని కరెక్ట్గా చేయాలి. అప్పుడు మనం ఏమవుతాం? దేవుడి పిల్లలం అవుతాం. లేకపోతే సనుక్కోవడం చిన్న విషయమే కదా, సనుక్కోవడం చాలా చిన్న విషయమే కదా అంటే కాదు. చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పే. కాబట్టి దేవునికి ఇష్టం లేని పనులకి మనం దూరంగా ఉండాలి. సనుక్కోవడం, మన మాటలు చాలా పవర్ఫుల్. జీవ మరణములు నాలుక వశం అని అన్నది కదా. జీవ మరణములు నాలుక వశం అంటే నువ్వు ఒక సూసైడ్ చేసుకుని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మంచి మాటలు చెప్తే వాడు సూసైడ్ చేసుకోవడం ఆపేస్తాడు, అవునా కాదా? అదే ఒక మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడకూడని మాటలు మాట్లాడావు అనుకోండి, వాడు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతాడు, అవునా కాదా? అంటే నాలుక ఎంత పవర్ఫుల్. జీవ మరణములు నాలుక వశం. మనం మాట్లాడే ప్రతి మాట చాలా ఆలోచించి దైవభక్తి కలిగి మనం మాట్లాడాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు. ఎందుకు మనం ఇవన్నీ నేర్చుకోవాలి అని అంటే, మనం దేవుని పిల్లలం అవ్వాలంటే మనం సంపూర్ణంగా మార్చబడాలి. మనలో తప్పులుంటే మనం మార్చుకోవాలి కదా. మనం సంపూర్ణంగా దేవుని పిల్లలం అవ్వాలంటే ఇవన్నీ మనలోంచి తీసివేయాలి. జీవ మరణములు నాలుక వశం. ఒక చిన్న అగ్గిపుల్ల ఎలా అయితే పెద్ద మంటని రేపుతుందో, ఒక చిన్న మాట ఒకరిని చంపొచ్చు కూడా. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట చాలా ఆలోచించి దైవభక్తితో మనం మాట్లాడాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు సనుగుతూనే అరణ్యంలో ఏం చేశారండి? ఎప్పుడు సనుగుతూ గునుగుతూ. అందుకే దేవుడు ఏమంటున్నాడు? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30 వచనం ఒకసారి చదవండి. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను 27వ వచనం ఒకసారి చదవండి. నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. చాలు. ఏం చేస్తున్నారండి ఇజ్రాయెల్ ప్రజలు? సనుగుతున్నారు. ఎందుకు? మాకు నీళ్ళు లేవు, మాకు తిండి లేదు, మాకు ఏం లేదు. దేవుడు సమస్తము సమృద్ధిగా ఇచ్చాడు వాళ్ళకి. 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు అలగలేదు, వాళ్ళ బట్టలు చినగలేదు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? మళ్ళీ సనుగుతూ ఉన్నారు. సనిగినందుకు వాళ్ళు ఏమయ్యారు తెలుసా? వాళ్ళందరూ అరణ్యంలోనే చనిపోయారు. 30 వచనంలో ఉంటుంది చూడండి, అదే అధ్యాయం 30 వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. ఏం చేసినందుకు? సనిగినందుకు దేవుడు ఆ ప్రజలందరినీ అక్కడే హతం చేసేసాడు. వాళ్ళు ఎవరు ఇజ్రాయెల్ వాగ్దానం చేసిన ప్రదేశానికి వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారు? 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలు వెళ్ళారు. మళ్ళీ సనుగులు చాలా చిన్నవి అయినప్పటికీ చాలా పవర్ఫుల్. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సనుక్కోవద్దు. ఇజ్రాయెల్ ప్రజలందరూ డిస్ట్రాయ్ అయిపోయారు. వాళ్ళు ఎవరు వాగ్దాన ప్రదేశానికి వెళ్ళలే సనిగినందుకు. కాబట్టి గర్వపు మాటలు, సనుగులు మనలో ఉండకూడదు. మూడోదిగా ఏంటంటే విరోధంగా మాట్లాడకూడదు. మిరియాం ఏం చేసిందండి? విరోధముగా మాట్లాడింది. దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తికి విరోధముగా మాట్లాడింది కదా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. చాలు. ఏం చేస్తున్నారంట? విరోధముగా మాట్లాడే వాళ్ళు ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారంట. తీర్పు తీర్చేది ఎవరి పని? దేవుడి పని కదా. తీర్పు తీర్చేది ఎవరి పని? విరోధముగా మాట్లాడితే మీరు ఏం చేస్తున్నట్టు? తీర్పు తీరుస్తున్నట్టు. కింద చదవండి అదే వాక్యం. నీవు ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడివి?
నేడైన చాలు. ఏమంటున్నాడండి ఇక్కడ దేవుడు? తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు తీర్పు తీర్చేవాడు. పరులకు తీర్పు తీర్చడానికి నువ్వెవరి ఫస్ట్? నిన్ను తీర్పు తీర్చే వాళ్ళు ఇంకొకరు ఉన్నారు. ఎవరు? దేవుడు. మనం ఒకరికి తీర్పు తీరిస్తే మన తీర్పు ఎవరు తీరుస్తాడు? దేవుడు తీరుస్తాడు. మనం తీర్పు తీర్చబడ్డానికి మనం ఉండొద్దు. అంటే ఒకరికి నువ్వు తీర్పు తీర్చొద్దు, ఒకరికి విరోధముగా నువ్వు మాట్లాడొద్దు. అరే వాళ్ళు అట్లా చేస్తున్నారు కదా, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా అని మనం మాట్లాడొద్దు. తీర్పు తీర్చడానికి నువ్వెవడివి అని అంటున్నాడు దేవుడు. అంటే మనకు అవసరం లేదు తీర్పు తీర్చడం. మరి వాళ్ళు చేసిన తప్పులు మనం ఎలా చెప్పాలి? మరి వాళ్ళు చేసిన తప్పులకి మనం ఎలా చెప్పాలి తీర్పు తీర్చకుండా? అంటే తీర్పు తీర్చకుండా చెప్పొచ్చు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అలాగుననే వృద్ధ 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎలా చెప్పాలంట? శాంతి, జగడమాడక, దూషింపక, శాంతితో చెప్పాలంట. తీర్పు తీర్చడానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వలే. తీర్పు తీర్చడానికి నీకు అధికారం దేవుడు ఇవ్వలే. తీర్పు తీర్చేది దేవుడు మాత్రమే. నువ్వు ఒకవేళ ఎవరికైనా తీర్పు తీరిస్తే నువ్వు ఒక రోజున తీర్పు తినానా దేవుడు ముందు నించుంటావు. అప్పుడు నీకు తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి మనం ఒకరిని సరిచేయాలంటే మనం వాళ్ళని దూషింపక, జగడమాడక, శాంతితో వాళ్ళకి చెప్పాలంట. ఎలా చెప్పాలంట? శాంతితో. ఒకరికి విరోధముగా మనం మాట్లాడడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ మాటలన్నీ తీసుకెళ్ళి సైలెంట్గా వేరే వాళ్ళ దగ్గర చెప్తూ ఉంటారు. ముసలమ్మ ముచ్చట్లు అంటారు కదా. ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయింది. ఫోన్లు వచ్చేసాయి. ఇక్కడ నుంచి ఎక్కడికో కూడా ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఏదో ఊర్లో కూడా ఫోన్ చేస్తున్నారు. పాతకాలంలో అయితే ఇంటి ముందెళ్ళి అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు చెప్పేవారు. ఇప్పుడు ఫోన్లతో ముచ్చట్లు చెప్తున్నారు. అవునా? నీకు తెలుసా ఇట్లా మా ఇంటి పక్కన ఇట్లా జరిగింది, మా ఇంటి పక్కన ఇట్లా అయింది, నీకు తెలుసా నీ గురించి ఇట్లా మాట్లాడారు అని మాట్లాడుతుంటాం. సాతాన్ ఏం చెప్పిందండి అవ్వకి? నీకు ఇది తెలుసా? ఏం చెప్పింది? ఇది నీకు తెలుసా? ఏమని? దేవుడు మీకు ఈ పండు తినొద్దన్నాడు కదా, ఇది తినొచ్చు అని మెల్లిగా చెప్పింది. చెప్పినప్పుడు ఏమైంది? ఆత్మీయ శరీరం కోల్పోయింది, ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. కాబట్టి ఒకరికి విరోధముగా మనం మాట్లాడొద్దు. మొదటిగా గర్వపు మాటలు మనం మాట్లాడొద్దు. రెండోదిగా సనుక్కోవడం, గునుక్కోవడం అనేది మనతో ఉండొద్దు. మూడోదిగా ఒకరికి విరోధముగా మనం మాట్లాడొద్దు. నాలుగవదిగా అవమానకరమైన మాటలు మనం మాట్లాడొద్దు. ఒకరిని అవమానించే మాటలు, డిస్రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్ మనం మాట్లాడొద్దు. ఇక్కడ మిరియం అదే చేసింది, అవమానిస్తుంది. ఎవరిని అవమానిస్తుంది? మోషేని అవమానిస్తుంది, దేవుడిని కూడా అవమానిస్తుంది. ఎందుకు? దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషేని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడా? మమ్మల్ని ఎన్నుకోలేడా అని తన దేవుడి చాయిస్ని కూడా అవమానిస్తుంది కదా. అందుకే అవమానకరమైన మాటలు మనం మాట్లాడొద్దు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో చదవండి ఒకసారి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. చాలు. ఎలా ఉండాలంట? సహోదరుల ప్రేమ. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఆనర్ వన్ అనదర్. ఒకరినొకరు గౌరవించుకోండి, అవమానపరచుకోవద్దు, ఒకరినొకరు గౌరవించుకొని అని ఉంటుంది. ఇంకొక పేతురు రాసిన పత్రిక, 1 పేతురు 2:17. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. చాలు. ఏం చేయాలంట? అందరినీ సన్మానించాలంట. దేవుడు చెప్పిన మాటలు మనం విన్నట్లయితే, మన మాటలు మనం మార్చుకున్నట్లయితే మన జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మాటలు మన ప్రవర్తనను చూపిస్తాయి. మన మాటలు మన ప్రవర్తనను చూపిస్తాయి. నీ ప్రవర్తన ఏంటి?
నీ ఆలోచన ఏంటి, నీ హృదయం ఏంటి అన్నది మన మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు కదా. నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి ఇక్కడ మాటలు అక్కడ చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అరే నా గురించి కూడా వేరే వాళ్ళకి చెప్తుంది కదా అనుకుంటారా అనుకోరా? వాళ్ళ గురించి నాకు చెప్పినప్పుడు నా గురించి కూడా వేరే వాళ్ళకి చెప్తారు కదా. ఇక్కడ మాటలు అక్కడ చెప్పినప్పుడు ఇక్కడ ఆపోజిట్ చెప్పరా, వైస్ వర్సా. అక్కడ మాటలు ఇక్కడ చెప్పినప్పుడు ఇక్కడ మాటలు కూడా అక్కడ చెప్తారు కదా. అలాంటి హృదయాన్ని మనం తీసివేయాలి, అలాంటి మాటల్ని మనం తీసివేయాలి. కాబట్టి అవమానకరమైన మాటల్ని కూడా మనం మాట్లాడద్దు. ఐదోదిగా అసూయ మాటలు, అసూయ, జెలసీ మనకు ఉండొద్దు. ఇక్కడ మిరియాముకి ఏమైపోతుందనే ఆయననే వాడుకుంటున్నాడు, నన్ను వాడుకోవట్లేదు, ఆయననే గొప్పనా, మోషేనే గొప్పనా, అసూయ పడుతుంది మోషే మీద. అసూయ మనకు ఉండొద్దు. అసూయ చాలా డేంజరస్. చూద్దాం ఒకసారి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-16 వచనాలు ఒకసారి చదవండి. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును మరి ఒకసారి చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-16 వరకు. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఇక్కడ మత్సరం అని ఉందండి కదా, మత్సరం అని ఉందా? ఆ మత్సరము అంటే జెలసీ ఇంగ్లీష్లో. ఓకే, మత్సరము ఏం చేస్తుందంట, అది మన లోపల ఉంటే అది ఒక నీచమైన క్రియలను చేయడానికి మనని ప్రేరేపిస్తుందంట. జెలసీ నీ లోపల ఉంది అంటే అది నిన్ను ఏం చేస్తుంది అంటే, జెలసీ వాళ్ళకి ఎలా మనం బ్యాడ్ చేయాలి, ఎలా మనం ఈవిల్ థింగ్స్ చేయాలి అనే ఆలోచన మనకు కలగజేస్తుంది. కాబట్టి జెలసీ మన లోపల ఉండొద్దు. అర్థమవుతుంది కదా? మీరు ఆ వాక్యం మళ్ళీ చదువుకోండి, ఈ వాక్యాలని మీరు మళ్ళీ చదువుకోండి, మీకు అర్థమవుతాయి. యాకోబు రాసిన పత్రిక 3:14-16. జెలసీ ఏం చేస్తుంది? మత్సరం ఏం చేస్తుంది? నీచమైన చెడ్డ క్రియలను ఏం చేస్తుంది? అర్థం కాలే మీరు చెప్పింది. నీచమైన చెడ్డ క్రియలను చేయడానికి ప్రేరేపిస్తుంది. అర్థమవుతుందా? మొదటిగా ఏం చెప్పాను? ఏముండొద్దు మన లోపల? గర్వము మాటలు మనలో ఉండొద్దు. రెండోదిగా సనుక్కోవడం, గునుక్కోవడం మన లోపల ఉండకూడదు. మూడోదిగా ఒకరికి విరోధముగా మనం మాట్లాడొద్దు. నాలుగోదిగా అవమానకరమైన మాటలు మనం మాట్లాడొద్దు. ఐదోదిగా అసూయ, మత్సరము మనలో ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? మళ్ళీ మన సంఖ్యాకాండంలోకి వచ్చేద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు మోషేకి మిరియాము అహరోను వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మోషే ఏమన్నా మాట్లాడా? ఏమన్నా ఒక్క మాట మాట్లాడా? అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? 3వ వచనం చదవండి. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎలా ఉన్నాడంట మోషే? మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అంటే పీస్ఫుల్ పర్సన్ కదా. గొడవ ఆడడానికి, జగడం ఆడడానికి ముందుకొచ్చేవాడు కాదు. పీస్ఫుల్ పర్సన్. అన్ని మాట్లాడినా కూడా మోషే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి దేవుడు వచ్చి వాళ్ళకి శిక్ష చేశాడు. అదే ఒకవేళ మోషే రివర్స్గా మాట్లాడుంటే దేవుడు అక్కడ మాట్లాడేవాడు కాదేమో. అర్థమవుతుందా? మనల్ని ఎవరైనా ఒకవేళ మీకెవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మీరు కూడా సాత్వికమైన మనసుతో, సాత్వికమైన మాటలతో మనం ఉన్నప్పుడు ఎవరు చొరవ తీసుకుంటారు? దేవుడు చొరవ తీసుకుంటాడు. లేకపోతే దేవుడు చొరవ తీసుకోడు. నువ్వు వాళ్ళతో మాట్లాడుతావు, వాళ్ళు నీతో మాట్లాడతాడు, అయిపోయింది. అదే నువ్వు సాత్వికంగా ఉన్నావంటే,
కామ్గా ఉండి పీస్ఫుల్గా ఉండి నువ్వు ఏం మాట్లాడకుండా ఉన్నావంటే, వాళ్ళు ఎన్ని మాటలన్నా నువ్వు సహించి భరించి ఉన్నావంటే, అప్పుడు దేవుడు చొరవ తీసుకొని నీ జీవితంలో నిన్నన్న వాళ్ళకి శిక్ష వేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే 6వ వచనం ఒకసారి చదవండి. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకునినట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టువాడు కాడు. ఏమంటున్నాడండి? మోషే గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ ఈ మిర్యాముని అహరోన్ని పిలిచి మాట్లాడుతున్నాడు యెహోవా తండ్రి. ఏం మాట్లాడుతున్నాడు? ఒకవేళ నేను మీతో మాట్లాడించాలనుకుంటే మీ కలలో వచ్చి మాట్లాడతానేమో. అర్థమవుతుందా? ఒకవేళ నేను మీతో మాట్లాడించాలనుకుంటే ఎలా మాట్లాడతాడంట? కలలో వచ్చి మాట్లాడతానేమో, కానీ నేను మోషేతో అలా మాట్లాడను. ఎలా మాట్లాడతాడంట మోషేతో? చదవండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. హల్లెలూయా. ఎలా మాట్లాడతాడంట మోషేతో? ముఖాముఖిగా దర్శనమిచ్చి మాట్లాడతా. ఒకవేళ మీతో మాట్లాడాలనుకుంటే నేను కలలో వచ్చి మాట్లాడతానేమో, కానీ మోషేతో మాట్లాడాలనుకుంటే నేను ముఖాముఖిగా దర్శనమిచ్చి మాట్లాడతా. అతను నా స్నేహితుడు, నువ్వెవరమ్మా అని అనడానికి, నువ్వెవరయ్యా అని అనడానికి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే సాత్వికమైన మనసు కలిగి సాత్వికమైన మాటలతో మనం ఉంటామో, దేవుడు నీ జీవితంలో చొరవ తీసుకొని నిన్ను అన్న వాళ్ళకి దేవుడు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. అదే మనం సమాధానం ఇస్తే దేవుడు మన జీవితంలో కార్యం చేయడు. కానీ నువ్వు ఎప్పుడైతే సాత్వికంగా ఉండి వాళ్ళు ఎన్ని మాటలన్నా మనం ఏమి అనకుండా ఉంటామో, అప్పుడు దేవుడు మన జీవితంలో వాళ్ళకి సమాధానం ఇస్తాడు. నీ పట్ల దేవుడు మాట్లాడతాడు. నీ పక్షాన దేవుడు వ్యాజ్యమాడే దేవుడు కదా. ఒక టూత్పేస్ట్ ఉందనుకోండి, పేస్ట్ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ దానిలో పెట్టగలుగుతామా? పెట్టలేము. ఒకసారి మనం మాట్లాడిన మాటను మనం వెనకాలకి కూడా తీసుకోలేము. నువ్వు సారీ చెప్పినా వెనకాలకి తీసుకోలేం. మీరు ఒకసారి ట్రై చేయండి. టూత్పేస్ట్ ట్యూబ్ ఎట్లా ఉంటుందంటే, అది ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత అది లోపలికి అలౌ చేయదు మళ్ళీ. కాబట్టి ఒక్కసారి మీరు దాన్ని స్క్వీజ్ చేసి బయటికి తీస్తే అది మళ్ళీ టూత్పేస్ట్ లోపలికి పంపించలేం. కాబట్టి మన మాటలు కూడా అంతే. మనం ఏదైనా మాట్లాడినప్పుడు, మనం ఏదైనా వదిలినప్పుడు అది మళ్ళీ మనం వెనకాలకి తీసుకోలేం. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించి దేవుని భయముతో మనం మాట్లాడాలి. హల్లెలూయా. ఆఖరిగా ఒక వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. హల్లెలూయా. నీ మాటలను బట్టి ఎలా తీర్పు నొందుతామంట? నువ్వు నీతిమంతుడవా అపరాధివా అనేది ఎలా తెలుస్తుంది? నీ మాటల ద్వారానే తెలుస్తుంది. నువ్వు మంచి మాటలు మాట్లాడితే నువ్వు నీతిమంతుడవు అవుతావు, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడితే నువ్వు అపరాధివి అవుతావు. మనం దేవుడి ముందు తీర్పు తీర్చబడే వ్యక్తిగా మనం ఉండకుండా మన మాటల్ని జాగ్రత్తగా చూచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ. మన హృదయంలో, మన ఆలోచనలో, మన మాటల్లో ఉన్న తప్పులను దేవుడు క్షమిస్తాడు. మనం అడుగుదాం. ఈరోజు నుంచి ఒకవేళ మనలో ఏమైనా తప్పు ఉంటే, ఈరోజు వరకు మనం ఏమైనా తప్పుగా మాట్లాడుంటే, ఈరోజు వరకు మనలో, మన జీవితంలో ఏదైనా అసూయ మనలో ఉంటే దాన్ని తీసివేయమని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం, అడుగుదాం. ప్రతి ఒక్కరూ